ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మార్కెట్ చూసుకుంటే మనకి చాలా ఫ్లక్చుయేషన్స్ చూస్తున్నాము. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకరోజు రైజ్ అవుతుంది, ఒకరోజు ఫాల్ అవుతుంది. సో ఈ టైంలో అంటే మ్యూచువల్ ఫండ్స్ పైన చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ చేస్తూ ఉంటారు, అంటే ల్యాక్ ఆఫ్ అమౌంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. మరి ఈ టైంలో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్? బేసికల్గా లాస్ట్ 18 months నుంచి టూ మచ్గా అప్ అండ్ డౌన్ అవుతా ఉందండి. ఈసారి ఏంటంటే వెరీ క్లియర్గా లార్జ్ క్యాప్స్ అన్నేమో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. మిడ్ క్యాప్ కూడా పర్వాలేదు, పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే స్మాల్ క్యాప్స్ మాత్రం ఇంకా ఇండెక్సే ఆల్మోస్ట్ ఒక 13% వరకు డిస్టెన్స్లో ఉంది ఆల్ టైమ్ హైకి. ఇండివిజువల్ స్టాక్స్ అయితే 50% డిస్కౌంట్లో ఉన్నాయి స్మాల్ క్యాప్స్. వెరీ పెక్యులర్ ఎన్విరాన్మెంట్ అనమాట. అండ్ సెక్టర్స్లో కూడా చూస్తలేదు. ఐటీ వరస్ట్గా బాగా డౌన్లో ఉంది. అండ్ పిఎస్సి బ్యాంక్స్ సూపర్ హిట్ అయి ముందుకు పోతా ఉంది. అంటే రెండింటి మధ్య డిఫరెన్స్ 40% దాకా ఉంది. అంటే ఎవరైతే పిఎస్సి బ్యాంక్స్లో పెడతారో వాళ్ళు 30% ప్లస్లో ఉన్నారు ఈ సంవత్సరం. ఐటీలో పెట్టిన వాళ్ళు -15-20లో ఉన్నారు. టూ మచ్ డైవర్సిఫికేషన్ అనమాట చూసుకుంటే. అండ్ వెరీ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ అనమాట ఈసారి ఉంది. బట్ స్టిల్ మీరు కనుక లార్జ్ క్యాప్లో పెట్టినా, అండ్ స్మాల్ క్యాప్లో పెట్టినా, మిడ్ క్యాప్లో పెట్టినా, లాస్ట్ 1 year బ్యాక్ బీయింగ్ చేసిన వాళ్ళందరికీ మంచి రిటర్న్సే వచ్చినాయండి. అండ్ మీరు ఎప్పుడైనా గోల్ ఓరియంటెడ్గా పెడితే పెయిన్ తక్కువ ఉంటుంది. మరి 1 week, 1 month, 6 months అట్లా వర్కౌట్ అవుతుంది మార్కెట్. ఒక 5 years పాయింట్ ఆఫ్ లో పెడితే మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ ఎక్కువ ఉండాలి. రోజు మనం చూడలేము ఈ టైంలో. గోల్డ్ చూశారు కదా, 10 days 1 month బ్యాక్తో పోల్చుకుంటే వరస్ట్గా 30-40 పడ్డాయి. అండ్ సిల్వర్ పెట్టుకుంటే 50% పడింది. అంటే ఈ అసెట్ క్లాస్లో ఏదైనా సరే తక్కువ టైంలో ఏదైనా జరగచ్చు. అందుకని మన తక్కువ టైం మనకు కాల్సి ఉంటుంది. కనీసం ఒక 5 years పెట్టుకున్నారనుకోండి డౌన్ ద లైన్లో, వరస్ట్ ఫండ్స్లో పెట్టినా సరే స్టిల్ యూ కెన్ మేక్ గుడ్ మనీ అనమాట. బట్ పబ్లిక్ ఏంటంటే ఇన్నోసెన్స్ తోటి పెట్టిన కానీ చూస్తూ ఉంటారు. 4%, 5% పడగానే ఏదోలా చూస్తూ ఉంటారు. బట్ అలా వర్కౌట్ అవ్వదు. మీరు కనుక లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఉంటే కళ్ళు మూసుకొని ప్రతి డిస్కౌంట్ అప్పుడు యాడ్ చేసుకుంటూ పోండి చాలు. యూ కెన్ మేక్ గుడ్ మనీ. నేను మీకు ఇప్పుడు ఒక మిడ్ క్యాప్ టోటల్ లాస్ట్ 50 days నుంచి ఎలా పర్ఫామ్ చేసింది ఈ రోజు వరకు. అంటే ఈరోజు మనం అంటే February 20th ఉన్నాం, సారీ 18th February 18th ఉన్నాం మనం. ఇప్పటి వరకు లార్జ్ క్యాప్లో లాస్ట్ 15 years నుంచి ఎలా వచ్చింది, మిడ్ క్యాప్లో ఎలా వచ్చింది, స్మాల్ క్యాప్లో ఎలా వచ్చింది, ఫ్లెక్సీ క్యాప్లో ఎలా వచ్చింది మీరు చూసుకోండి. ద బెస్ట్ గెయిన్స్ అన్నీ కూడా మిడ్ క్యాప్ నుంచి వస్తున్నాయి. మిడ్ క్యాప్లో వస్తుంది. అందుకని ఇండియాలో మిడ్ క్యాప్స్ గోయింగ్ టు రాక్ బై డిఫాల్ట్. అందరి పోర్ట్ఫోలియో ఉండాల్సింది మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా కావచ్చు. అంటే తర్వాత లార్జ్ అండ్ మిడ్ ఇలా పెట్టుకోండి, తర్వాత స్మాల్ క్యాప్ పెట్టుకోండి. ఈవెన్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వరస్ట్గా ఉన్నా సరే బట్ స్టిల్ మ్యూచువల్ ఫండ్లో పెట్టిన అందరూ బాగానే వచ్చింది రిటర్న్స్. లాస్ట్ 1 year బ్యాక్ పెట్టినా, 2 years బ్యాక్ పెట్టినా, 3 years బ్యాక్ పెట్టినా కూడా. బట్ మీనింగ్ఫుల్ డేటా మనం అనాలిసిస్ చేసుకోవాలంటే కనీసం ఒక 4 to 5 years పెట్టుకోవాలా. మరి 1 year 2 years అలా కాదు. ఇప్పుడు కోవిడ్ ముందు నుంచి పట్టుకుంటే బాగుంటుంది, లేదా కోవిడ్ తర్వాత నుంచి పెట్టామనుకోండి చాలా ఫాస్ట్ పెరిగింది కదా మార్కెట్. అందుకని మనం బయాస్ తీసుకోకూడదు. యావరేజ్ డేటా ఒక 5 years కానీ తీసుకుంటే అండ్ పబ్లిక్ సార్ మేకింగ్ డీసెంట్ అమౌంట్. అండ్ పబ్లిక్ అంతా బాగా అవేర్నెస్ పెరిగిందండి, వాళ్ళకి అర్థమవుతుంది గేమ్ ఎలా ఆడాలో. అందుకని లాస్ట్ 31,000 crores ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ ఎస్ఎఫ్ రూట్లో. అంటే మార్కెట్ పడే కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. అంటే చాలామంది అంటే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు అమ్ముతున్నారు అనుకుంటున్నారు. కానీ ఇండియన్ మార్కెట్ 1 week 1 year కల్లా అలా చూడమాకండి. ఒక 5 years తర్వాత డౌన్ ద లైన్ చూసాం అనుకోండి, నిఫ్టీ వెళ్ళకపోద్ది ఆ టైం కల్లా 5 years కల్లా. అంటే ఇయర్ ఎండింగ్ కల్లా 30,000 పోయినా పెద్ద ఆశ్చర్యం లేదు. కాబట్టి మనకి అంత పొటెన్షియాలిటీ ఉంది. కాబట్టి ఎవరైనా మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే 5 years టార్గెట్ పెట్టుకొని తీసుకుంటే కనుక డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ. అంటే మీరు ఇందాక మాట అన్నారు సార్, మార్కెట్ పడేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ రేట్కి ఎక్కువ యూనిట్స్ వస్తున్నాయి కదా. తక్కువ రేట్కి ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి మనకి. అలాంటి టైంలో మనం యాడ్ చేస్తూనే ఉండాలి. చేయడం వల్ల ఏంటంటే ఆల్ టైమ్ హై పెరిగిన తర్వాత మళ్ళీ కావాలంటే కొన్ని అమ్ముకోవచ్చు కావాలంటే. అంతే తప్ప దూరంగా ఉంటే మీకు ఎలాంటి బెనిఫిట్ రాదండి. రెండోది పబ్లిక్ చేసే తప్ప ఏంటంటే బల్క్లో పెట్టేసి వదిలేస్తారు. ఇది వాలటిలిటీ అనేది బల్క్లో పెడితే మీకు ఎప్పుడు విలన్లా తయారవుతుంది. మీరు దాన్ని ఫ్రెండ్లీగా చూడాలంటే లేదు ఎస్ఐపీలు పెట్టారనుకోండి, పెరిగినా కొంటాను, పడ్డా కొంటాను, అన్ని యావరేజ్ అయిపోతాయి నాకు. కాబట్టి నన్ను మార్కెట్ ఏం చేయలేదు. ఏదైనా గోల్ ఓరియంటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి పీస్ ఆఫ్ మైండ్ దొరికిద్దండి. అండ్ అట్లా లంసం పెట్టేసి ఇస్తే ఇది అంతగా వర్కౌట్ అవుతుంది అనమాట మీకు ఈక్విటీ మార్కెట్ పర్టికులర్గా. అందుకని మీరు కన్జర్వేటివ్ అయితే గో ఫర్ హైబ్రిడ్ ఫండ్స్, అండ్ అగ్రెసివ్గా ఉంటే ఈక్విటీ మార్కెట్స్లో ఎస్ఐపీలు పెట్టుకుంటూ పోతే యూ మేక్ గుడ్ మనీ. ఇప్పుడు నీకు ఫ్యాక్ట్ షీట్ ఇస్తున్నాను లాస్ట్ 15 years నుంచి. అండ్ డిఫరెంట్ ఫండ్స్ ఎలా పర్ఫామ్ చేసినాయి, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, అండ్ లార్జ్ అండ్ మిడ్, అండ్ ఫ్లెక్సీ క్యాప్స్ అన్నీ కూడా
లాస్ట్ 15 years నుంచి ఇప్పటి వరకు ఎలా పర్ఫామ్ చేసింది చూడండి, డీసెంట్ పర్ఫార్మెన్స్, అందులో డౌట్ లేదు. ఎస్. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు అట్లా చూడమాకండి, 1 week అట్లా చూడమాకండి, మీరు కనీసం ఒక 4-5 years టైం ఇచ్చి చూడండి, డెఫినెట్లీ మీకు గుడ్ మనీ. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం పెట్టకుండా డ్యూరేషన్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే షార్ట్ టర్మ్ లో ఏమైనా జరిగిద్ది, షార్ట్ టర్మ్ లో ఏమైనా జరగచ్చు, వాటిని మనం క్రైటీరియా తీసుకోలేము. ఇప్పుడు 10 days లో గోల్డ్ బాగా పడిపోయింది, అది బ్యాడ్ అని ఎలా చెప్తావు చెప్పండి? షార్ట్ టర్మ్ ఎందుకు తీసుకోవాలి? నేను 1 year తీసుకుంటాను, స్టిల్ ఐ మేడ్ మన 70% కదా. అందుకని మీరు తీసుకునే డ్యూరేషన్ బట్టేసి ఈ డేటా అనేది ఉంటుందన్నమాట. మీరు కనుక 5 years తీసుకుంటే డీసెంట్గా ఉంది, ఈవెన్ 1 year పెట్టిన డీసెంట్గా ఉంది డేటా నేను అంటున్నాను. సో హ్యాపీగా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోండి. సో కమింగ్ టు ఇప్పుడు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అన్నారు, అంటే విచ్ ఇస్ ద బెస్ట్? అంటే ఇందులో బేసికల్లీ మీరు ఒకే అసెట్ లో కూర్చున్నారు, అందుకని మోరార్లెస్ అన్ని ఒకేలాగా ఎఫెక్ట్ అవుతా ఉంటే పర్సంటేజ్ లో తేడా రావచ్చు. ఇండియాలో యావర్ గ్రీన్ ఎప్పుడు మిడ్ క్యాప్ ఉంటుంది బై డిఫాల్ట్. యావర్ గ్రీన్ మిడ్ క్యాప్ బాగుంది. డేటా కూడా చూసుకోండి మీరు, గ్రీన్ కలర్ లో ఉన్నాయన్ని పర్ఫార్మెన్స్ బాగున్నాయి అనమాట. సో మిడ్ క్యాప్ ఈజ్ టూ గుడ్. అంటే తర్వాత కాపీ కూర్చుంటే లార్జ్ అండ్ మిడ్ బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిడ్, లార్జ్ అండ్ మిడ్ అవి చూసుకోవచ్చు కంపల్సరీగా. అలాగే ఎవరి బయాస్ వాళ్ళది, ఎవరి గోల్స్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవచ్చు. మొత్తానికి రిస్క్ టాలరెన్స్ ఎంత ఉంది, అండ్ ఎంత పెయిన్ ఎంత హోల్డ్ డ్రాడౌన్స్ భరిస్తారు, అండ్ ఎప్పటికల్లా మీకు కావాలి అని దాన్ని బట్టేసి మనం ఈ గేమ్ ఆడుకోవచ్చు అనమాట. అందుకని ఈవెన్ ఫర్ రిటైర్మెంట్కి కూడా ఎన్పిఎస్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో ఆల్మోస్ట్ 30% దాకా వస్తుంది ఎన్పిఎస్. దట్స్ టూ గుడ్. అంటే ఓవరాల్గా సార్ లాస్ట్ 2 years లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే పాజిటివ్గానే ఉంది. నేను అంటుంది అది ఏ రోజుకి ఆ రోజు పెయిన్గా ఉన్నా స్టిల్ యూ మేక్ సమ్ మనీ బెటర్ దెన్ ద బ్యాంక్ డిపాజిట్స్. అఫ్కోర్స్ గోల్డ్తో కంపేర్ చేయాలి, గోల్డ్ లాస్ట్ ఇయర్ స్వర్ణంగా అనుకోండి, దాంతో కంపేర్ చేయకూడదు. బట్ అదర్వైజ్ డీసెంట్ అమౌంట్. బట్ ఇప్పుడు మీరు గోల్డ్ ఎడుతూ పెడతారా, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పెడతామంటే ఐల్ గో ఫర్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సో ఒకసారి మరి ఫర్దర్ గా మన క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, వాటి గురించి? ఈ మంత్ ఎండింగ్ లో మళ్ళీ వీకెండ్స్ లో ఉంటుందండి. అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేసుకుంటే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో వ్యూవర్స్, మరి ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తారీఖు వరకు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఏది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి, హై రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, మరి ఒక్కసారి కనుక సార్ క్లాస్ మీరు అటెండ్ అవుతే సార్తో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ చేసుకోవచ్చు. ఇంకా ఈ వెబినార్లో పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అండ్ బిజినెస్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయకండి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి.